క్రియను చేస్తారు. ఏంటంటే మరి అక్కడ ఒక రోగముతో పడినటువంటి ఒక కుంటివాడు అక్కడ భిక్షమెత్తుకుంటూ ద్వారము దగ్గర ఉన్నప్పుడు పేతురు యోహాను గారు ఒక్కటి మాట చెప్తారు. ఏంటంటే, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున నువ్వు లేవుము అని వారన్న వెంటనే వారు ఆయన లేచి దిక్కున లేచి నిలబడతారు. ఈ విషయము మీకు ఆల్రెడీ 3వ అధ్యాయంలో దైవజనులు తెలియపరిచారు. నేను ఆశపడతా ఉన్నాను. నేను ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఒక దేవుని యొక్క శిష్యులు అంత ప్రభావము చేత పని చేస్తూ ఉంటుంటే చుట్టూ ఉన్న వారికి ఏం కలిగిందో తెలుసా? కలవరం కలిగింది. ఎందుకు కలవరం కలిగిందంటే, ఎప్పటి నుంచో అలాగనే ఉండిపోయారు. ఎప్పటి నుంచో ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉండిపోయాడు. ఇప్పుడు ఈ వ్యక్తి స్వస్థత పొందడం చూచి వారందరూ కూడా ఆశ్చర్యంగా, అక్కడందరూ కూడా ఆశ్చర్యంగా వారు అనుకుని, అక్కడ మనము చూస్తే 2వ వచనంలో 4:2 చూస్తే, వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడ్డారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక మాట మీదకి వచ్చేసారు. ఏంటంటే, ఇప్పుడు ప్రభు నామమును బట్టి కార్యాలు జరుగుతున్నాయని. ఇప్పుడు వరకు క్రీస్తు గురించి ప్రకటిస్తుంటే, మరి క్రీస్తు మహిమను గురించి వారు హెచ్చరిస్తూ ఉంటుంటే, క్రీస్తుతో ఉన్నప్పుడు, క్రీస్తు ఉన్నప్పుడే వారందరూ కూడా నేరము చూపాలని ప్రయత్నం చేశారు. ఆ నేరము చూపడానికి ప్రయత్నము చేస్తూ మరొక విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏంటంటే, ఈ శిష్యులందరూ కలిసి ఇప్పుడు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీరికి ఒక హెచ్చరికగా, వీరందరినీ మనము ఆపకపోతే ఈ సువార్త ఎక్కువైపోతుందని చెప్పి వారందరూ కలవరపడిపోతూ ఉన్నారు. క్రీస్తు మరణ పునరుత్థానములను ప్రకటిస్తూ ఉండగా వీరందరిలోనూ కూడా కలవరం వచ్చేసి ఇప్పుడు పేతురు యోహాను గారిని ఏం చేశారట? బలాత్కారముగా పట్టుకున్నారు. బలాత్కారంగా అంటే బలవంతంగా పట్టుకుని వీరిని అంటా ఉన్నారు. సాయంకాలం అయిపోయిందని చెప్పి మరుసటి రోజు వరకు వారిని అలాగునే అట్లనే ఉంచేసి వారిని ఎంతో హింసించినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అసలు ఇంత శ్రమ వారు పడవలసినటువంటి అవసరం ఏంటి? పేతురు గారిని మనము చూస్తే, మరి పేతురు యోహాను గారిని వారి జీవితాలను మనము మరి 1వ అధ్యాయంలో మనము వారి గురించి, ప్రతి ఒక్కరి గురించి కూడా చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. వారు ఏ విధంగా శ్రమ పడ్డారో మనం నేర్చుకున్నాం. వారు ఏ విధంగా దేవుని కొరకు శిరఛేదనం చేయబడ్డారో, శిలువ త్యాగము చేయబడ్డారో, మరి ఈ యోహాను గారు తన జీవితంలో ఎంతగా దేవుని మహిమతో వాడబడ్డారో మనం చూసాం. అయితే వీరందరూ కూడా ఒక విరోధమైన మనుషుల మధ్య బ్రతుకుతూ ఉన్నారు. దేవుడంటే నచ్చని ప్రజల మధ్య. చూడండి, కొన్నిసార్లు మనం కూడా ఎవరికైనా దేవుని కొరకు చెప్తా ఉన్నామనుకోండి, వారు ఎప్పుడు మనకు వ్యతిరేకం చెప్తానే ఉంటారు. ఎప్పుడు కూడా నువ్వు ఇంతే, నువ్వు ఆ మతంలోకి వెళ్ళిపోయి కనుక నీకు ఆ మతమే గొప్పది అనిపిస్తూ ఉంటుంది. నువ్వెప్పుడు ప్రార్థన అంటావు, ఎందుకంటే నీ బ్రతుకు ఇంక అంతే అని చెప్పి మనల్ని హేళన చేసే మనుషులు ఉండొచ్చు. కానీ ఇక్కడ స్వయంగా క్రీస్తు మరణ పునరుత్థానములను ప్రకటిస్తూ ఉన్నారు. ఎప్పుడో తెలుసా? ఇది జరిగి వాస్తవంగా కొన్ని దినములు అయ్యేసరికి వీరు ప్రకటిస్తూ ఉన్నారు. కానీ వారు ఏమాత్రమును కూడా భయపడలేదు. హల్లెలూయా! వారు ఏమాత్రం కూడా జడియలేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు ప్రభువారిని అసలు ఎందుకు సిలువేశారు చెప్పండి అమ్మా. ఇది కూడా మేమే చెప్పుకోవాలా? యేసు ప్రభువారిని ఎందుకు సిలువేశారు? ఓ సిలువ 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 అని కన్నీరు గార్చేస్తున్నామే బాబు. దేవదూషణ చేసినందుకు. వెరీ గుడ్, చక్కటి ఆన్సర్ ఇచ్చాడు మన తిమోతి. దేవదూషణ చేసినందుకు. ఇంకా మీరు అన్నారు, ఏమీ వినబడతలేదు. సూచక్రియలు చేసినందుకు. ఓకే, ఈ దేవదూషణ సూచక క్రియలు పాపముల్ని నుంచి విడుదల కలిగించడానికి క్రీస్తు ప్రభువారు దేవదూషణ అంటే రాబోతున్నటువంటి తండ్రి గురించి ఆయన చెబుతూ, మీరందరూ తండ్రి రాజ్యంలో ఉండాలంటే మారు మనసు పొందాలి, పశ్చాత్తాపము చెందాలి, మీరందరూ రక్షణ పొందితేనే మీరందరూ పరలోకానికి వెళ్తారు అని క్రీస్తు ప్రభువారు తన పరిచర్యలో సువార్తను చేశారు. ఈ సువార్త చేసిన క్రీస్తుని ఏం చేశారు? వారు సిలువేసి చంపేశారు.
మరి ఇక్కడ స్వయంగా ఆ సిచ్యువేషన్ అంతటిని కళ్ళారా చూసింది ఎవరు? శిష్యులు చూసారా, నిద్రపోయారా? చూశారు కదా. వీరందరూ కూడా మరి చూసి ఒక 25 సంవత్సరాలు అయిపోలే. ఎన్ని సంవత్సరాలు అయిపోలేదు? 10 సంవత్సరాలు అయిపోలేదు. అట్లీస్ట్ 5 సంవత్సరాలు కూడా అవ్వలేదు. పోనీ అపోస్తుల కార్యములు స్టార్ట్ చేసి క్రీస్తు శ్రమలకి ఈ అపోస్తుల గ్రంథము స్టార్ట్ అయినప్పటికీ ఎన్ని దినములు అయ్యాయంటే క్రీస్తు ప్రభు వారు ఆరోహణం అయ్యి 40 దినములు వారి మధ్య ఉన్న తర్వాత ఆరోహణం అయ్యారు. మ్యాక్సిమం చూసుకుంటే అటు ఇటుగా ఒక 60-100 రోజులు మధ్యలో ఈ పరిస్థితులన్నీ నడిపించబడవచ్చు. చూడండి, ఒక తప్పు చేసినందుకు ఒక వ్యక్తిని జైల్లో వేశారనుకోండి, ఆ తప్పు ఎవరైనా చేస్తారా? ఇప్పుడంటే అందరు చేసేస్తున్నారులేండి. ఎందుకంటే న్యాయం కూడా సరిగా తీర్చినటువంటి పరిస్థితుల్లో ఒక ఊర్లో ఒక గ్రామంలో ఒక తప్పు చేశాడని ఒక వ్యక్తిని ఒక చెట్టుకి కట్టి ఆయనని ఉరి తీస్తారనుకోండి, ఏం చేస్తారా గ్రామ ప్రజలందరూ? తప్పు చేస్తారా? ఎంత పరిస్థితి కష్టమైనా కానీ ఆ తప్పు చేస్తారా? చేయరు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని వారు స్వయంగా చూడటం వల్ల ఏం చేయరు? ఆ తప్పు చేయడానికి భయపడతారు. మరి స్వయంగా క్రీస్తు ప్రభు వారు సిలువ మరణములను వారు స్వయంగా చూశారు. ఎంతగా బాధింపబడ్డారో, ఎంతగా ఆయన కష్టపడ్డారో, ఎంతగా వేదన పడ్డారో, ఎంతగా ప్రజల కొరకు ఆయన ఉమ్మివేయపడ్డారో ఆయన స్వయంగా చూసి కూడా క్రీస్తు మరణ పునరుత్థానములను ప్రకటిస్తున్నారనంటే వారు క్రీస్తు కొరకు ఎంత త్యాగంగా పనిచేస్తున్నారో మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఈరోజున 40 దినములు కూడా మరి చక్కగా క్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ చాలా చక్కగా మరి అందరూ కూడా ప్రార్థన చేస్తారు. వీరు ఈ విషయాలను తెలియపరుస్తూ ఉంటుంటే వీరందరూ కూడా ఏమవుతున్నారట? కలవరపడిపోతూ ఉన్నారు. మరి మనము క్రీస్తు కొరకు కొందరు వ్యక్తులను కలవరపరిచే సువార్తికులుగా మారగలుగుతున్నామా? క్రీస్తు త్యాగము కొరకు ప్రయాసపడేటువంటి సువార్తికులుగా కొంచెమైనా మనలో భారం ఉంటుందా? మనమే కలవరపడం. అవునా కదా? మనమే కలవరపడం. ఈ 40 దినాలు అంటారా, ఏదో ఆయన గుచ్చుకున్న మేకులు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా అని చెప్పి చేస్తాం. చూడండి, ఈస్టర్ అయిపోయి మళ్ళీ క్రిస్మస్కి రాబోతుకి క్రీస్తు పుట్టెను అని పాడేస్తూ ఉంటాం. అంటే మనలోనే క్రీస్తు త్యాగమును గురించి ఒక హృదయాన్ని మార్చాలి అనే ప్రయత్నం మనకే ఉండట్లేదు. మనమే క్రీస్తు కొరకు ఒక సైనికులుగా నిలవబడాలి, ఖచ్చితంగా నేను నిలవబడాలి అనే భారం మనలోనే ఉండట్లేదు. మరి అలాంటి స్థితిలో వీరు స్వయంగా చూశారు. మనమైతే బైబిల్ యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా, పరిశుద్ధాత్ముడి ప్రేరణ ద్వారా వ్రాయబడిన గ్రంథము ద్వారా మనందరం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. కానీ వారు స్వయంగా చూసి ఆ కష్టాన్ని చూసి కూడా వారు దేవుని కొరకు ప్రకటించడం మానలేదు. హల్లెలూయా. 5వ వచనాన్ని మనము చూస్తే, మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కపయయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్య నిలవబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేవుని వలన స్వస్థత పొందినని నేడు మమ్మల్ని విమర్శించున్నారు కనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుని లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వీరిని ప్రశ్నిస్తూ ఉన్నారు. వీరందరినీ పట్టుకుని వీరిని వారు ప్రశ్నించడానికి కారణం ఏంటో తెలుసా? వారి హృదయాల్లో ఒకడికి మంచి జరిగింది అన్న ఆలోచన లేదు. వారి హృదయాల్లో ఒక వ్యక్తి బాగుపడ్డాడులే అన్న సంతోషం లేదు. ఎన్నాళ్ళ నుంచో, ఏళ్ళ నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో ఒక వ్యక్తి అలాగున్న భిక్షం అడుక్కుంటూ మెట్టుల దగ్గర ఉండిపోయాడు, వాడు లేపబడ్డాడు అన్న ఆనందము వారికి లేక వారి యొక్క బాధ అంతా ఏంటో తెలుసా? అసలు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మీకు?
ఈ ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దేని వల్ల మీరు చేస్తున్నారు అని వారిని అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటుంటే ఆయన ఒక్కటే అంటున్నాడు, ఈ దుర్బలుడైనటువంటి వ్యక్తి ఎవరు వలన స్వస్థత పొందారో తెలుసా, ఎవరు వలన వారు రక్షింపబడ్డారని అంటే సిలువ వేయబడి తిరిగి లేచినటువంటి క్రీస్తు నామము పేరట అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ వారు ఎంతగా శ్రమ అయినా చివరికి వారిని బంధించినా కానీ క్రీస్తు నామమును ప్రకటించడానికి ఒక అవకాశముగా తీసుకున్నారు. హల్లెలూయా. ఆ కష్టాన్ని ఇప్పుడు బంధించినోడు ఎవడైనా కానీ ఆ పరిస్థితిలో మాట్లాడతారా? క్రీస్తు మరణ పునరుత్థానముల గురించి దేవుని నామమును బట్టి వారు స్వస్థత పొందారు అని తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ మరలా రిపీట్గా మాట్లాడతారా? ఇక్కడ పేతురు గారి ధైర్యం చూసారా? రెండోసారి మరలా మరొకసారి ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో మీరేమనుకుంటున్నారు, మీకందరికీ ప్రజలారా, దేవుని తీర్పు తీర్చడానికి నిలవబడిన యాజకులారా, ప్రజలారా, అధికారులారా, పెద్దలారా, మీ అందరికి మరలా చెప్తున్నాను ఏంటో తెలుసా, ఇదిగో వీళ్ళు నిలువబెట్టింది ఎవరో తెలుసా, మీరు సిలువ వేశారే, మీరు సిలువ వేసినటువంటి క్రీస్తే ఈ తిరిగి లేచినటువంటి ప్రభు నామమును బట్టే ఈ కార్యం జరిగిందని మరలా ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని తృణీకరణలు వచ్చినా కానీ, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా కానీ క్రీస్తు నామమును ప్రకటించడానికి ఎంత భయంకరమైనటువంటి వేదన వారికి కలిగినా కానీ ఆయన ఏం చేయడం ఆపలేదో తెలుసా, క్రీస్తు కొరకు ప్రకటించడానికి ఆయన ఏమాత్రమును కూడా వెనకడగలేదు. ఆయన అంటా ఉన్నాడు 9వ వచనంలో మనము చూస్తే, 11వ వచనంలో మనము చూస్తే, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఈయపడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో అనేను. హల్లెలూయా. ఈయన అంటా ఉన్నారు, మీరు అందరూ తృణీకరించారు కదా, మీరందరూ కూడా వ్యతిరేకించారు కదా, మీరందరూ కూడా క్రీస్తు ప్రభువు కాదు, ఈ నామం వల్ల రక్షణ ఉండదు అని వ్యతిరేకించారు కదా, ఆ వ్యతిరేకించినటువంటి రాయే మీ తలకు మూల రాయిగా అయ్యాడు అంటున్నారు. హల్లెలూయా. అందరూ వ్యతిరేకించారు, ప్రభువుని అందరూ దూషించారు. క్రీస్తు మహిమను పొందుకుని కూడా క్రీస్తు చేసినటువంటి త్యాగమును ఆయన అనేకుల ప్రాంతంలో తిరుగుతూ వెళుతూ ఉండగా ఎంతోమంది స్వస్థత పొందారు. వారందరూ కూడా స్వస్థత పొందిన వారందరూ కూడా ఎవరికి జయజయలు కొట్టారో తెలుసా? క్రీస్తుకు జయజయలు కొట్టలేదు, క్రీస్తుని వదిలిపెట్టమని అనలేదు, బరబ్బను విడుదల చేసి క్రీస్తుకు సిలువ మరణం వెయ్యమని ప్రకటించారు. అయితే పేతురు గారు మరొక అవకాశంలో తెలియపరుస్తూ ఉన్నారు. ఆయనకు అవకాశము దొరికినంత వరకు కూడా ఆయన ఒకటే చెప్తున్నాడు, భయపడిపోవట్లే, నష్టం కలుగుతుందని వెనక్కి వెళ్ళిపోవడం లేదు. దేవునిలో ఉంటే వ్యతిరేకతల్లో దేవుని కొరకు నిజముగా నిలబడడం వలన ఎంతోమంది దూషిస్తూ ఉన్నారు, ఎంతోమంది వ్యతిరేకిస్తూ ఉన్నారని చెప్పి ఆయన వెనుకకు వెళ్ళిపోలేదు. ఆయన ఏం చేశాడో తెలుసా? మరలా చూడండి, ఆ వాక్యాలలో ఆ 4వ అధ్యాయంలో మొదటి నుంచి కూడా మనం చూచిన వచనాలలో ఇంచుమించుగా ఒక 3-4 సార్లు ఆయన క్రీస్తు కొరకు ప్రకటించడానికి ప్రాముఖ్యంగా పెట్టుకుంటాడు. ఆయన అంటాడు, ఆయన రక్షణ పొందింది ఎవరి వల్లనో తెలుసా? క్రీస్తు నామం వలన అంటాడు. మీరు ఏమనుకుంటున్నారు? వారు స్వస్థత పొందడానికి ఏ శక్తి ద్వారా స్వస్థత పొందారో తెలుసా? మీరు తృణీకరించారే, ఆ తృణీకరించిన క్రీస్తు ప్రభు వల్లే ఈ రక్షణ కలిగిందని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక శుభవార్తను చెప్పడానికి సిద్ధపడినటువంటి శిష్యులను వారందరూ కూడా వ్యతిరేకించి, వారందరూ కూడా వ్యతిరేకమైన ఆలోచనలో, వారందరూ కూడా వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో, ఎంతో కష్టమైన స్థితిలో కూడా పేతురు గారు తనకిచ్చినటువంటి అవకాశమును చేజార్చుకోలేదు ప్రభు కొరకు. తనకెంతో భయంకరంగా వారిని మరి ఆ వచనాల్లో మనం చూస్తే 13వ వచనంలో ఆయన ఒక మాట చెప్తా ఉన్నారు, 12వ వచనంలో, ఏ నామము వలన కూడా రక్షణ కలగదు అని. ఇంకా ఎవరైనా కానీ రక్షణ పొందలేని స్థితిలో, ఇంకా ఎవరైనా కానీ అసలు దేవుడు అంటే ఏంటో కూడా తెలియని స్థితిలో,
ఏదో నామం వల్ల రక్షణ కలుగుతుందని నమ్మి ఒకవేళ మనం ప్రయత్నాలు చేసినా కానీ ఈ లోకంలో ఏ మనుష్యుని వలన కూడా ఏం కలగదట, రక్షణ కలగదు. మనుషులు వెంబడి మనం పరిగెడుతూ ఉన్నామేమో, మనుషులు ఏదైనా సహాయము చేస్తారని మనం ఆశిస్తూ ఉన్నామేమో, మనుషులు ఏదైనా కానీ పరిస్థితుల్లో మనకు తోడుగా ఉంటారని మనం ఆశపడతా ఉన్నామేమో. ఈ లోకంలో నిన్ను రక్షించేదేంటో తెలుసా? క్రీస్తు రక్షణ మాత్రమే. యవనస్తులారా, ప్రియబిడ్డలారా, మీరందరూ కూడా గమనించవలసింది ఏంటో తెలుసా? ఈ రక్షణ అనేటువంటిది ఇది ఏదో బాప్తిసము తీసుకుని దేవుని అంగీకరిస్తే దేవునిలో మేమున్నాము అని అందరూ అనుకుంటారని తీసుకునేటువంటి రక్షణ కాదు. ఈ రక్షణ ఏదో మన అవసరతల కొరకు, స్వస్థతల కొరకు బాప్తిసము తీసుకుని మరలా తిరిగి వెనుకకు వెళ్ళిపోతే నీవు ఏ స్థితిలోనికి వెళ్ళిపోతావో తెలుసా? ఒక దిగజారిపోయినటువంటి భక్తిహీనుడిగా మిగిలిపోతావు. దేవుని చెంత చేరి మనందరమును కూడా ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనకి రక్షణ కలిగింది ఎవరి వలనో తెలుసా? క్రీస్తు నామము పేరట ఆయన శక్తి వల్ల మనం రక్షణ పొందాం. మరి నువ్వు తీసుకున్నటువంటి రక్షణ అది నీకు ఉపయోగకరంగా ఉందా? నువ్వు తీసుకున్నటువంటి రక్షణ నీ ఆత్మీయతకు రక్షణ పొందిన బిడ అనేటువంటి గుర్తింపు ఉందా? నువ్వు తీసుకున్నటువంటి రక్షణ వీరు క్రీస్తు బిడలు అనేటువంటి సాక్ష్యం నిలబెట్టుకోగలుగుతున్నావా? వీరు రక్షణ పొందిన వారే అనే ప్రశ్నలో ఉండిపోతున్నావా? ఎంతమంది లోకంలో ఇష్టానుసారంగా బ్రతకడం లేదు? ఎంతమంది దేవుని రక్షణ పొందుకుని కూడా లోకాశలకు వారి జీవితాన్ని అంకితం చేసేసుకుని ఇష్టం వచ్చినట్లు బ్రతకట్లేదు? వారు కూడా రక్షణ పొందిన వారే అని చెప్పి ఎంతగా దేవుని నామం అవమానపరచబడడం లేదు? ప్రియబిడ్డలారా, ఈ రక్షణ అనేటువంటిది ఏదో మనం అనుకుని దేవుడా ఈరోజు నుంచి నీతోనే ఉంటానని ఏదో నీటిలో మునిగేసి లేచిపోయినంత ఈజీగా ఈ రక్షణ రాలే. ఈ రక్షణ రావడానికి ఎంతోమంది వ్యక్తులు త్యాగం చేశారు. ప్రాముఖ్యంగా క్రీస్తు తన సింహాసనం విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చి ఏ వ్యక్తి చేయని త్యాగం ఆయన చేస్తే ఈ రక్షణ మనకు వచ్చింది. నువ్వు తీసుకున్నంత ఈజీగా రక్షణ రాలేదు. ఏదో అనుకుంటా ఉన్నారేమో ఈ రక్షణ కొరకు నేను బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధుడును అని లోకము నమ్ముతుంది, నా కుటుంబము నమ్ముతుంది, లేదా నా పరిస్థితులన్నీ కూడా నేను మంచిగా ఉన్నానని అనుకుంటూ పైకి గొర్రెపోచి తొడుక్కున్నటువంటి తోడేళ్ళ వలె దేవుని సన్నిధిలో ఉంటున్నారేమో జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రక్షణ ఎలాగున పొందిందో తెలుసా? 12వ వచనంలో మనం చూస్తే, మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. హల్లెలూయా. నువ్వేదో అనుకుంటున్నావేమో, ఈ రక్షణను చులకనగా చూస్తున్నావేమో. నువ్వు పొందుకున్నటువంటి బాప్తిసం ఏదైతే ఉందో, ప్రభు నా రక్షకుడు అనే ప్రమాణము చేసి ఇక నుంచి నిన్ను లోకముతో సాంగత్యము చేయనని దేవుని యొక్క సమక్షంలో సేవకుల మధ్యలో నువ్వు ప్రమాణము చేసి ఆ ప్రమాణమును విడిచిపెట్టి ఆ రక్షణ నిర్లక్ష్యపరిస్తే నీ జీవితం ఏమవుతుందో జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే మనము రక్షింపబడ్డాము అని చెప్పుకోవడము కాదు, ఆ రక్షణ మనలో క్రియ చేయాలి. హల్లెలూయా. ఆ రక్షణ మనలో కార్యం చేయాలి. ఆ రక్షణ నీ కుటుంబంలో ఒక వెలుగుగా, ఒక స్టేట్మెంట్గా నిలవబడాలి. నా కొడుకు, నా కూతురు, నా తల్లి, నా తండ్రి, నా అన్న, నా చెల్లి కూడా రక్షణ పొందిన బిడ్డలు అని నీవే వారికి వెలుగుగా నిలవబడాలి. ఇక్కడ పేతురు గారు నిలవబడింది ఎవరికి వెలుగుగా తెలుసా? ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా కానీ క్రీస్తు నామమును గురించి ప్రకటించడము మానలేదు. చావైనా బ్రతుకైనా కానీ ఆ రక్షణని ప్రకటిస్తానే ఉన్నారు. అందుకే 13వ వచనంలో మనము చూస్తే, వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా. వీరు గుర్తింపు ఒక్క చదువు వలన వారికి గుర్తింపు రాలేదు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. వీరు ఏదో పెద్ద ఎంబీబీఎస్లను, ఎంఎస్సీలను, లేదా ఎంబీబీలను, ఈ ఎండీలని ఇవేమి చేయడం వల్ల వారి గుర్తింపు రాలే. వారు ఎవరని బైబిల్లో తెలియపరుస్తూ ఉన్నారు. వారి ధైర్యమును చూచి ఆశ్చర్యపడి వారు విద్య లేని పామరులని గ్రహించారు. అక్కడ
మూలవాక్యంలో 2 అని పామరుల దగ్గర ఫుట్నోట్ ఉంది. అక్కడ మనము చూస్తే వారు ఎవరో తెలుసా? సామాన్యులు, చదువు లేనివారు, అక్షర జ్ఞానము లేనివారు. కానీ వారి ధైర్యంను చూచి ఏమంటున్నారో తెలుసా? వీరు క్రీస్తుతో కూడా ఉండిన శిష్యులని గుర్తెరిగిరట. హల్లెలూయా! అదండి రక్షణకున్నటువంటి గుర్తింపు. మనకే ఉంది. వీరు క్రీస్తు సంఘమును పెరిగిన వారు, క్రీస్తు సంఘములో కడగబడిన వారు, క్రీస్తు రక్తము చేత రక్షణ పొందిన వారు అని చెప్పి మనకి గుర్తింపు ఉంది. ఉందా లేదా ఏండి? మీకు గుర్తింపు ఉందా? రక్షణ టికెట్ ఉందా? ఏదో అన్నట్టు కొత్తగా చూస్తున్నారు. మనందరం ఇక్కడ ఎంతమంది బాప్తిసం తీసుకున్నవారు ఉన్నారు? చేతులు పైకెత్తండి. ఏమో కొంతమంది తెలియదు, ఇంకా తీసుకోలేదా? వెరీ గుడ్. తీసుకోకపోతే మీకు ఇదే మిక్కిలే అవకాశం. ఎప్పుడు దేవుని రాకడ రాబోతుందో మనకి తెలియదు. మీరు వెంటనే మారు మనసు పొంది దేవుని రక్షణలోనికి రండి. ఆమేన్. ఇక్కడ చూడండి, వీరు ఎవరని గుర్తెరగారట? క్రీస్తుతో ఉండిన వారని గుర్తెరిగిరి. మరి మనల్ని చూసి వీరు ఎవరితో ఉన్నవారని చెప్పుకుంటున్నారు లోకం? మన స్నేహితుల పేర్లు చెప్తున్నారా? మన తల్లిదండ్రుల పేర్లు చెప్తున్నారా? మన కుటుంబము పేరు చెప్తా ఉన్నారా? మనము చేస్తున్న ఉద్యోగం పేరు చెప్తా ఉన్నారా? మనం చదువుతున్న చదువు పేరు చెప్తా ఉన్నారా? మనకున్నటువంటి స్టేటస్ గురించి చెప్తా ఉన్నారా? మనకున్నటువంటి అందం గురించి చెప్తా ఉన్నారా? అవేమీ మనల్ని రక్షించలేవు. ఏంటో తెలుసా? విద్య లేని వారైనా కానీ గొప్పవారు అవడానికి కారణం ఏంటో తెలుసా? వారు క్రీస్తుతో కూడా ఉండిన వారు. హల్లెలూయా! ఈ రోజున నీ కుటుంబంలో నీ బిడ్డలకు నువ్వు ఎంత విద్యనివ్వడానికి ప్రయాసపడినా కానీ వారికి విద్య లేకపోతే, వారికి దేవుని భక్తి లేకపోతే, నువ్వు ఎంత విద్య నేర్పించి ఎన్ని రూపాయలు నువ్వు ఖర్చు చేసినా కానీ అదేమవుతుందో తెలుసా? వ్యర్థమే. ఇక్కడ శిష్యులు విద్య లేని పామరులు, అసలు జ్ఞానము లేనివారు, అజ్ఞానులు. కానీ వారికి ఎలాగూ బ్రతకాలో నేర్పించింది ఏంటో తెలుసా? దేవుని శక్తి, దేవునితో గడిపిన సహవాసం, దేవునితో చేసినటువంటి ఆ సహవాస ప్రార్థన, ఆయనతో తిరిగినటువంటి ఆ అనుభవాలు అజ్ఞానులైనా కానీ వారిని జ్ఞానవంతులుగా మార్చేసింది. హల్లెలూయా! వారు విలువలేని పామరులైనా కానీ విలువను తీసుకొచ్చి, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు అని అడుగుతూ ఉంటుంటే వారందరినీ చూసి వీరందరూ యేసుతో ఉండిన వారు అన్నారు. హల్లెలూయా! ఈ రోజున మనందరిని గురించి కూడా అటువంటి సాక్ష్యం అనుకుందా? వీరందరూ క్రీస్తు బిడ్డలు. ఇంత గొప్పవారు అవ్వడానికి, ఎంత గొప్ప ఉద్యోగస్తులు అవ్వడానికి, ఇంత జ్ఞానముతో వారి బ్రతుకులు స్థిరపరచబడ్డానికి, వారి కుటుంబము ఇంత ఉన్నతంగా దీవించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? వారికి ఉన్న ఆస్తిపాస్తులు కాదు, కుటుంబము కాదు, పరిస్థితులు కాదు. ఏమని చెప్పాలో తెలుసా? వారు నమ్ముకున్నటువంటి దేవుడే వారిని పెంచి పోషించి నడిపించడని చెప్పాలి. హల్లెలూయా! వారు నమ్ముకున్నటువంటి దేవుడే పాపము జోలికి వెళ్లకుండా వారు కాపాడుకున్నారు వారి జీవితాలను చెప్పి సాక్ష్యం ఇవ్వాలి. కానీ ఏ గొడుగుకు, ఏ ఎండకు ఆ గొడుగు వేసుకుంటూ ఇటు ప్రార్థన చేస్తూ, అటు లోకాన్ని చూస్తూ, ఇటు దేవుని దగ్గరకు వస్తూ, ఇటు లోకాశలు నెరవేర్చుకుంటూ వ్యర్థమైనటువంటి బ్రతుకుల్లో లోక పరిస్థితులకు మీ జీవితాలను అంకితం చేసుకుంటే ఇప్పుడు మీ బ్రతుకులన్నీ చాలా చక్కగా ఉన్నాయనిపిస్తాయి. కానీ ఒక్క రోజున రక్షణ పొందినటువంటి నీవు రాబోతున్న ఉగ్రతలోనికి వెళ్ళిపోతే సిగ్గుపడవలసింది ఎవరో తెలుసా? నీవే సిగ్గుపడాలి. నీ బిడ్డలకు నువ్వు విద్యను అందించడం గొప్ప విషయమే. అదే విద్యతో పాటు వారికి నువ్వు ఏమందించాలో తెలుసా? దేవుని యందు భక్తిని, భయాన్ని అందించాలి. ఎప్పుడైతే ఆ భక్తి, భయము నీ బిడ్డల తోడు వెంబడి ఉంటుందో ఒక తప్పు చేయడానికి వారు ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళరు. ఒక అవమానము తీసుకొచ్చే పని చేయడానికి ఏమాత్రం కూడా వెళ్ళరు. ఎందుకంటే ఆ భక్తి, భయమే వారికి ఒక గొప్ప శక్తినిస్తుంది. కనుక నీ బిడ్డలకు విద్య లేని వారి పామరులు కానీ ధైర్యవంతులని, గొప్పవారని ఎందుకు సాక్ష్యం పొందుకున్నారు తెలుసా? వారు క్రీస్తుతో కూడా ఉన్నారు. నీవెవరితో ఉంటున్నావు? నువ్వు క్రీస్తు శక్తిని ఆశ్రయించావా? బలహీనతల్లో దేవుడు ఇదేనా నాకు చేసిందని బలహీనలు అయిపోతున్నామా?
పరిస్థితులు బాగాలేనప్పుడు ఇంతేనా నువ్వు మాతో ఉన్నదని బలహీనమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నామా? లేదు, ఆయన నామములో సమస్తము సాధ్యమే. మోకరిద్దాం అందరూ కూడా. ఒక్క నిమిషం పైకి లేచి నిలబడి అందరూ కూడా దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం దేవునితో మాట్లాడతాం. ఏదైతే దేవుడు నీతో మాట్లాడాడో ఆ విషయాలను నువ్వు మర్చిపోక దేవుని సన్నిధిలో ఒక్క మాట చెప్దాం. ప్రభువా, విద్య లేని పామరులైనా వారు నీతో ఉన్నవారని సాక్ష్యము పొంది గొప్పవారిగా తీర్చబడ్డారు. ఎదుగో మా జీవితాలన్నీ చేతుల్లో పెడుతున్నాం ప్రభువా. నా కుటుంబాన్ని, నా బిడ్డలన్నీ చేతుల్లో పెడుతున్నాం అయ్యా. వారికి మేము నేర్పించవలసింది గొప్ప విద్యను కాదు, గొప్ప స్థితిని కాదు, ముందు నీ అందు భయభక్తులు నేర్పిస్తే వారే గొప్ప విద్యావేత్తలుగా, వారే గొప్ప ఉద్యోగస్తులుగా, వారే ఒక ఆశీర్వాదాలకు వారసులుగా నిలవబడతారని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా నీ నామములో మా కుటుంబము నాటబడ్డానికి సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. అయా, నీ నామము నా కుటుంబానికి రక్షణగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అయా, నీ నామము నా బిడ్డలకు, నా యజమానుడికి ఒక రక్షణ గోడగా నిలవబడాలయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. ఒక్క మాట ఆయనకి చెప్పండి. అవును ప్రభువా, నీ నామములో రక్షణ మా బ్రతుకులను స్థిరపరుస్తుంది. నీ నామములో రక్షణ మా బ్రతుకులలో ఉన్న పాపమును ప్రాలత్రోలుతుంది. నీ నామములో ఉన్నటువంటి రక్షణే ప్రభువా మా కుటుంబాలను గొప్ప వ్యక్తులుగా మారుస్తుంది. కనుక అయ్యా, మేము మా కుటుంబానికి భయమును, భక్తిని నేర్పించే స్థితిని దయచేయండి. మేము భయభక్తులు కలిగి నీలో ఉండి ప్రభువా నా కుటుంబాన్ని నడిపించేటువంటి గొప్ప వ్యక్తులు కొనడానికి సహాయం చేయండి అయ్యా. ఆ భక్తే నా బిడ్డలకు రక్షణగా నిలవబడుతుందని మాట్లాడావు. ఆ భక్తే నా బిడ్డలకు గొప్ప స్థితిలో నిలవబడుతుందని నేర్పించావు అయ్యా. ఏ నామములో కూడా రక్షణ లేదయ్యా, నీ నామంలో మాత్రమే రక్షణ ఉందని మాట్లాడావు కదయ్యా. ఇదిగో ఈ లోక జ్ఞానము వెర్రితనమయ్యా. ఈ లోక స్థితిగతులు మా బ్రతుకుల్ని మార్చలేవయ్యా. కేవలము ప్రభువా నీ యందు భక్తి భయమే ప్రభువా. అలనాడు విద్యలేని పామరులయ్యా, వారు క్రీస్తుతో కూడా ఉండిన వారని వారిని గురించి గొప్ప సాక్ష్యం పొందుకున్నారయ్యా. ఇదిగో నా బిడ్డలు విద్య లేనివారే, ఇదిగో నా యజమానుడు విద్య లేనివాడే అయ్యా. నా భార్య ఒక అజ్ఞానురాలే, నా బిడ్డలు అజ్ఞానులే ప్రభువా. వారు నీతో అంటు కట్టబడడానికి సహాయము చేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం అయ్యా. వారు నీతో ఉంటే చాలు తండ్రి, గొప్ప వ్యక్తులుగా, ప్రపంచాన్ని తలక్రిందులు చేసే వ్యక్తులుగా మార్చబడతారయ్యా. నీ యందు భక్తి భయము నా బిడ్డలకు నేర్పించవా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి అమ్మా. ఏ అంశం కొరకు ప్రార్థన చేయకండి, ఈ ఒక్క మాట పట్టుకుని ప్రార్థన చేయండి అయ్యా. నా బిడ్డలకు, నా యజమానులకు, నా కుటుంబానికయ్యా నీ రక్షణను ఉంచండి అయ్యా. నీ యందు భక్తి భయముతో పెరిగేటువంటి ప్రభువా అయ్యా, భక్తిని నేర్పించు ప్రభువా అని అంగలార్చుదాం. ప్రార్థన చేద్దాం. ఆయన నామములో విడుదల ఉంది. ఏ చీకటి నీ కుటుంబాన్ని వెంబడిస్తూ ఉందో, ఏ ఒక్క పరిస్థితి నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తుందో, ఏ ఒక్క పరిస్థితి నీ బిడ్డల జీవితంలో ఎదగకుండా లోకానికి అప్పగిస్తూ ఉందో, ఇప్పుడే ప్రతి అపవాది క్రియలు కాడి నరకవేయబడాలి. ఇప్పుడే ప్రతి చీకటి క్రియలు కాల్చివేయబడాలి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇదిగో నా కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి అయా, నీ యందు భక్తి భయము లేకుండా ప్రభువా, విచ్చలవిడితనంగా బ్రతుకుతున్నటువంటి ప్రభువా, భక్తిహీనతను ఇప్పుడే నా కుటుంబం నుంచి ప్రాలత్రోలండి ప్రభు అని ప్రార్థన చేద్దాం అయ్యా. నా బిడ్డలకు, నా భర్తకు, నా భార్యకు, నా కుటుంబానికి నీ రక్షణను కాపుదలుగా ఉంచండి ప్రభు అని ప్రార్థన చేద్దాం అయ్యా. నీ నామంలో సాధ్యము కదయ్యా, నీ నామంలో సమస్తము సాధ్యము కదయ్యా. ఇదిగో రక్షణను ప్రభు కంచగా వేయండి ప్రభువా. హల్లెలూయా, నీకు వందనాలు, వందనాలు ప్రభువా. నీ ప్రభావము చేత దర్శించండి. ఇప్పుడే ప్రతి చీకటి క్రియలు ప్రాలత్రోలబడాలి. ఇప్పుడే నీ సిలువ రక్తము చేత ప్రతి కుటుంబము నింపబడును గాక, ప్రతి చీకటి లయమవును గాక. నీ శక్తి ప్రభావము చేత తాకండి ప్రభువా. నీ మహిమ కార్యములు జరిగించండి అయ్యా. ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ ప్రభువా నీ యందు భక్తిని భయమును నేర్పించేటువంటి అయ్యా గొప్ప స్థితిని దయచేయండి ప్రభువా. ఈ లోకంలో విద్యను కాదు, అంతస్తుల్ని కాదు, అందము కాదు, దేవుని యందు భక్తి భయము నేర్పించు. అవే ఐశ్వర్యమునకు వారసులుగా చేస్తాయి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం.